ఇది టీడీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికో లేకపోతే ఆయన్ని ప్రమాదంలో నెట్టేయడానికో అపస్మారక స్థితికి తీసుకెళ్లడానికో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడుతా ఉన్నారు. ఏమి ఇన్ని రోజుల్లో ఆ గడ్డి ఆడన్నా ఇంతకుముందు గడ్డి లేదా, ఇంతకుముందు మొక్కలు లేవా, ఎంతమంది చెట్లు లేవా, అవి ఏమైనా మాయమైపోయినాయా, ఈ రోజే ఉన్న పొలంగా అక్కడికి వచ్చినాయా? నాకు ఉండేది ఏంటంటే నిన్న సిట్టు బృందాన్ని ఏర్పాటు చేస్తే వదిలి సిట్టు బృందం ఏర్పాటు చేసిన మరుక్షణమే రాత్రిపూటే అవి ఎందుకు తగలబడ్డాయి? ఒక ఎక్స్ సీఎం ఆల్రెడీ పోలీసుల బలగం విపరీతంగా ఉంది, గాలి కూడా దూరనంత ఇరుపు కంచెలు వేసుకున్నాండి. ఇంటి ముందు ఎవరైనా గడ్డి తగల పెడతాడా? వేలాది వేల సీసీ కెమెరాలు ఇంటి ముందు గుళ్ళు కూడా ఉన్నాయి, అక్కడ ఎవరైనా తగల పెడతాడా? పోయిన 5 సంవత్సరాల్లో 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రజల డబ్బుల్ని ఈ సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉండగా ఆ గడ్డిగా ఎవరైనా తగల పెడతారా? ఇవి కాకుండా అదనంగా టైర్ కిల్లర్స్ పెట్టుకున్నాం, అది కాకుండా 48 అవుట్ పోస్టులు చెక్ పోస్టులు పెట్టుకున్నాం, భూమి బారియర్స్ పెట్టుకున్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దోమ కూడా ఇంట్లోకి రానంతగా, ఏ ఒక్కరు అటువైపుకి రానంతగా రక్షణ వలయాన్ని ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి గడ్డి పెట్టే సాహసం, గడ్డిని తగలబెట్టే సాహసం ఎవరైనా చేస్తారా?